మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి. పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో చూపిన పోరాట స్ఫూర్తిని మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలన్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అన్నాసాగర్లో కొత్తకోట, బూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆల వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ఎగ్గొట్టిన హామీల విషయంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి సంబంధించిన క్యాడరు, కార్యకర్తలు, నాయకులు కష్టపడి దాదాపుగా 35% సీట్లు మనం మొన్న సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సింబల్ లేకున్నా కూడా దాదాపు 35% మనం గెలుచుకోగలిగాం. రేపు వచ్చేది మున్సిపల్ ఎలక్షన్లు, పార్టీ సింబల్ ఉంటాయి కాబట్టి మనం కొంచెం కష్టపడితే బ్రహ్మాండంగా పార్టీకి సంబంధించిన నాయకులు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అందుకే నేను మీ అందరినీ కోరేది, ఎవరైతే వీడు నా మనిషి, వాడు నీ మనిషి అనేది కాకుండా పార్టీ తరఫున టికెట్ ఇస్తే గెలిచేవాడు, గెలిచిన తర్వాత పార్టీని నమ్ముకొని ఉండేటోడు, గెలిచిన తర్వాత పార్టీ కార్యకర్తలను, ప్రజలను కాపాడుకునేటోడు, అటువంటి వాళ్ళకు డిసైడ్ చేసి మనం బీఫామ్ ఇస్తే బాగుంటుంది.